అండి ఇది నిన్న చేసిన వర్క్ సండే రోజు పండగ 3 డేస్ రెస్ట్ తీసుకున్న తర్వాత అంటే 3 డేస్ వర్క్ అసలు స్టిచ్చింగ్ వర్క్ దగ్గరికే రాలేదనమాట. ఇంకా సండే రోజు లేజీగా స్టార్ట్ అయిపోయింది. అంటే మనకు ఎలా ఉంటుందంటే ఒక 2 రోజులు 3 రోజులు వరుసగా స్టిచ్చింగ్ చేయలేదనుకోండి, ఆ నెక్స్ట్ డే స్టార్ట్ చేసినప్పుడు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదనమాట. అయినా కూడా 3 బ్లౌజెస్ అయితే కట్ చేసి, అవి ముందు రోజు కట్ చేశానండి. ముందు రోజు కట్ చేసి కుట్టేశాను. ఇంకా కొంచెం స్లోగా నిదానంగా ఒక బ్లౌజ్ వచ్చేసి ఒక గంట సేపు అలా నిదానంగా 3 బ్లౌజులు అయితే స్టిచ్ చేశాను. 3 పైనే స్టిచ్ చేశానులేండి. ఇంకొక బ్లౌజ్ కూడా కట్ చేసి స్టార్ట్ చేశాను. అదొచ్చేసి మీకోసం ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేయాలనేది అయితే వీడియో తీశాను, పోస్ట్ చేస్తాను ఈరోజు. అదైతే సగమే స్టిచ్ చేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే ఇంకా సండే కదా, కొంచెం ఇంట్లో పని ఉంటుంది, తొందరగా వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోయాను. చూడండి ఇన్విజిబుల్లో పైపింగ్ అనేది ఈజీగా ఎలా వేసుకోవచ్చు అనేది ఇవాల్టి వీడియో అయితే ఉంటుంది. ఫుల్ వీడియో షేర్ చేస్తాను. మీరు టైలరింగ్ వర్క్ స్టార్ట్ చేశారా? నేనైతే స్టార్ట్ చేశాను. ఇది నిన్నటి వర్క్ అనమాట. నచ్చితే లైక్ చేయండి.